నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అనేటువంటిది ఒక కొత్త అంశం కాదు. అనేక సందర్భాల్లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి తర్వాత ఏడీఆర్ మైనేత వాళ్ళ యొక్క చెప్తున్నటువంటి దీని ప్రకారంగా ఈయన మీద 13 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. సో ఇటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ లాంటి ఒక సౌమ్యుడిని రాజకీయాలు ఒక పెద్ద మనిషి తరహాలో రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక దద్దమ్మ అని చెప్పని నిందించడం అనేది అయితే మాత్రం చాలా అత్యంత దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యగానే దీన్ని చూడాలని అనుకుంటున్నాను నేను. సో బేసికల్లీ మనం సినిమాకి వెళ్ళాలి అంటే దానికి ఏ సర్టిఫికెట్ అని వేస్తారు. ఏ సర్టిఫికెట్ ఎందుకు వేస్తారు? కేవలం అశ్లీలతే కాదు, ఫౌల్ లాంగ్వేజ్, అసభ్య పదజాలం లేదు, హింసని ప్రేరేపించే అంశాలు కానీ సీన్లు కానీ ఉండా వాటికి ఏ సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ అవ్వచ్చు, శాసన మండలి అవ్వచ్చు, ఈ ప్రసారాలకు కూడా మీరు హ్యాపీగా ఏ సర్టిఫికెట్ పెట్టి మా ప్రభుత్వ హయాంలో మేము ఏ సర్టిఫికెట్ పెడతాము, కేవలం పెద్దలు అడల్ట్స్ మాత్రమే చూడండి, వాటిని యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళు చూడండి అని చెప్తే ఇంకా బెటర్ ఉండిద్ది అనేది ఫస్ట్ నా అభిప్రాయం సార్. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా గతం అంటే 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీని గొడ్డల పార్టీ అంటూ అసెంబ్లీలో శాసన మండలిలో సైతం మాట్లాడుతున్నారు చూసారా. అసలు ఏ క్రైటీరియాతో ఆ పార్టీని మీరు గొడ్డల పార్టీ అని అంటే రాజకీయ విమర్శలు రాజకీయ వేదికల మీద చేయొచ్చు. మీరు సచివాలయంలో నిజాలు లేదు, ఒక పదజాలము ఎంత గౌరవంగా ఉండాలి. మీరు అసెంబ్లీలో శాసన మండలిలో సైతం గొడ్డల పార్టీ అని మాట్లాడటాలు, దద్దమ్మ, ఒకప్పుడు బోసిడీకే అని పదం తప్పు కాదన్నారు, ఈరోజు ఆ పదాన్ని తప్పు కాదన్న మీకు దద్దమ్మ అనేది యాక్సెప్టబుల్ అని నాలాంటి వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే బోసిడీకే తప్పు కాదన్నారు. ఇప్పుడు ఇంకొకటి సరే, ఇలా పదజాలాలు పౌరుష పదజాలాలు కౌంటర్లు రీకౌంటర్లు పక్కన పెడితే ఈయనేమని మాట్లాడారంటే అచ్చెన్నాయుడు గారు 2019 నుంచి 2024 వరకు ఒక్క డిఎస్సిని కూడా ఇవ్వలేకపోయారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నా అన్నారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది 2019 నుంచి 2024 మధ్య విద్యాశాఖ మంత్రిగా 2 పనిచేశారు. ఆదిమూలపు సురేష్ గారు చేశారు, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు చేశారు. ఫస్ట్ ఆ నాలెడ్జ్ లేదు. రెండోది 1998లో టీడీపీ అధికారంలో ఉండగా డిఎస్సిలో అన్యాయం జరిగిందని చాలా మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే వారికి మానవతా దృక్పథంతో తప్పు జరిగిన దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ లాగా అకామిడేట్ చేయకపోగా నెక్స్ట్ జరిగే డిఎస్సిలో వారు కోర్టులో గెలిచినా కూడా మళ్ళీ పై కోర్టుకి అలా పోరాడుతూ ప్రభుత్వం నుంచి పిటిషన్లు వేసుకుంటూ కాలయాపన చేసింది ఎవరు? టీడీపీ వారు కాదా? వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా కోర్టు వెర్డిక్ట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి అని చెప్పిన తరువాత కూడా 5 సంవత్సరాల అధికారంలో ఉండి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం పక్కన పెట్టిన వారిని ఏమనాలి? తరువాత ఆ 1998లో అన్యాయం జరిగింది అని కోర్టుకు వెళ్ళి కోర్టు వెర్డిక్ట్ తెచ్చుకున్న వాళ్ళకి 4000 మందికి, 2008లో ఇదే తరహాలో జరిగిన వాళ్ళకి 2000 మందికి, ఇంటర్మ్ గా 2 సార్లు మీద 1500 మందికి, అలాగే 2018లో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ అన్ని కండక్ట్ చేసి నియామకాలు అంటే ఎగ్జామ్ జరిగిన తరువాత సంవత్సరం పాటు అధికారంలో ఉండి నియామకాలు ఇవ్వని వారికి కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇవ్వడం జరిగింది. అవి కాక 2024 ఎన్నికల కంటే ముందే 6000 మందికి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఇది ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది అని కోర్టులకి కొంతమంది అప్రోచ్ అవడం వల్ల ఆగిన డిఎస్సియే కానీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నోటిఫికేషన్ ఇచ్చి ఆపింది కాదు కదా. సో ఇప్పుడు నేనేమైతే చెప్పానో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2019 నుంచి 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ ని కూడా కలుపుకుంటే 22,000 మందికి డిఎస్సి ఉద్యోగాలు నియామకాలు లేక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏ నాలెడ్జి లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడు ఏదో లోకేష్ గారిని డిఎస్సి పేరుతో టార్గెట్ చేశారు అనే ఉద్దేశంతో ముందుగానే ఎదురుదాడికి తిరిగి ఒక పదజాలాలు అంటే అవసరం లేని పదజాలాలతో టాపిక్ డైవర్ట్ చేయాలని చూశారు అనేది దీనివల్ల చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. కరెక్ట్ అండి, అది కాదు అక్కడ ఆయన చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే అసలు ఈ పొరపాటు ఎలా జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద వాట్ యాక్షన్ యూఆర్ టేకింగ్ అనేది వీళ్ళు డిమాండ్ చేస్తుంది కదా. దానికి సమాధానం చెప్పలేక దీన్ని సభని పూర్తిగా తప్పుదోవ పట్టించాలి. అంటే ఒక వ్యూహాత్మకంగా అదేదో గబాలన నోటి మాట ఏదో తొందరపాటుగా వచ్చిన పదం కాదు అది.
ఎందుకంటే దాని మీద ఇప్పుడు ఏమైంది, ఈ సభ అంతా కూడా ఈ దద్దమ్మ అనే దాని మీదే ఒక చర్చ అయింది. అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే పాయింట్. అదే ఇక్కడ ఈ దద్దమ్మ అనే పదాన్ని మళ్ళీ కౌంటర్ తర్వాత మరలా అచ్చెన్నాయుడు గారు తీసుకొని ఆ దద్దమ్మ అనే పదం ఒకవేళ తప్పు అయితే ఉపసంహరించుకోవడం సారీ చెప్తా, కానీ అది ఎలా తప్పు అవుతుంది, అసమర్థతని దద్దమ్మే అంటారు కదా అని వివరణ ఇవ్వాలని చూశారు. అలాగే వ్యవసాయ శాఖ ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. యూరియా కోసం రైతులు రోడ్ల మీద క్యూ లైన్లు కట్టింది అవాస్తవమా? పొగాకు ఏదైతే ప్రభుత్వం మినిమం ఇన్ని మిలియన్ టన్నులు కేజీలు కొంటాము అని చెప్పిన దానిలో కూడా 20-30% ఇప్పుడు వరకు కొనుగోలు అయ్యి కనీస మద్దతు ధర లేక పొగాకు రైతులు బాధపడుతుంది అబద్ధమా? ఎలినినో ఎఫెక్ట్ వలన కారణం అవ్వచ్చు, కానీ సాగునీరు లేక ఏం చేయాలో పోని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నమాట అబద్ధమా? లేదు, వ్యవసాయమే లేని సింగపూర్కి వ్యవసాయ శాఖ మంత్రి గారు వెళ్ళి ఏ నాలెడ్జ్ తెచ్చారో ప్రజలకు చెప్పకపోవటం అనేది అన్యాయమా కాదా? ఇలాగే ఎన్నో సార్, మోంతా తుఫాను, బుడమేరు లాంటి వాళ్ళకి ఇప్పటికన్నా ఆ పంటలకి పంట నష్ట పరిహారం అనేది ప్రాపర్ గా ఇచ్చారా? మామిడి లాస్ట్ ఇయర్ మామిడికి గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రైవేటు వాళ్ళు 8 రూపీస్, ప్రభుత్వం 4 రూపీస్ అని అనౌన్స్ చేశారు, కానీ ఆ ధరలు రైతులు దక్కినాయా? ఒకవేళ రైతులకు దక్కినా కూడా ఉద్దేశపూర్వకంగా పాప రైతులంతా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్రక్కులు రోడ్ల మీద పారబోసారా? మరి ఇన్ని సంఘటనలు మీ శాఖలో జరిగితే ఇదంతా మీ అసమర్థత కింద క్యాలిక్యులేట్ చేస్తే మరి మిమ్మల్ని ఏమనాల్సి వస్తుంది?